ఈ నెల 21న జరగనున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్కు కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణ, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో క్వశ్చన్ పేపర్స్ రవాణా, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ ఎస్కాట్, 4 అంచుల AI ఆధారిత సీసీటీవీ నిఘా ఇలా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దీనిపై తమిళనాడు బీజేపీ మాజీ నేత అన్నామలై విమర్శలు ఎక్కుపెట్టారు. అదనపు ఏర్పాట్లు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతాయన్నారు. ఇప్పటికే ప్రెజర్లో ఉన్న స్టూడెంట్స్పై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. నీట్ రీ ఎగ్జామ్కు హై లెవెల్ క్లాసిఫైడ్ మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినంత హడావిడి అవసరమా అన్నట్లుగా సెటైర్లు వేశారు. అన్నామలై పోస్టుకు తమిళనాడు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. పేపర్ లీక్లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోందని, ఇది రాజకీయం కాదని అన్నారు బీజేపీ నేత వనతి శ్రీనివాసన్. పరీక్షాపత్రం లీక్ అయితే జవాబుదారీతనం, కఠిన చర్యలు డిమాండ్ చేస్తారని, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం హడావిడి అంటూ అపహాస్యం చేస్తారంటూ ఎదురుదాడి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.